పాలకూరతోని పప్పు ఇలా చేస్తే టేస్ట్ సూపర్ అంటే సూపర్. ముందుగా పాలకూరని తీసుకునేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ టైప్లో చిన్న చిన్నగా కట్ చేసి ప్లేట్లో వేసుకునేసి పక్కన పెట్టి ప్రెషర్ కుక్కర్లో కందిపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత మరికొన్ని నీళ్లు పోసి చిటికెడు పసుపు వేసి నూనె వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి 2-4 విజిల్ రానిచ్చి ఆ తర్వాత మూత తీసి ఈ టైప్లో బాగా ఎనుపుకోవాలి. ఆ తర్వాత నీళ్లు పోసి ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, టమోటాలు, సాల్ట్ కూడా వేసుకునేసి తగినంత కారం, ధనియాల పొడి, ఆ తర్వాత పాలకూరను కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా బాగా వేగనిచ్చుకోవాలి. వేగిన దాంట్లో ఎనిపిన ఈ పప్పును పోసేసుకునేసి పచ్చిమిరపకాయలు వేసి కాస్త కలిపి ఉడకనిచ్చి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి తాలింపు గింజలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసి కారం వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి తీసి ఆ పోపునైతే ఈ పప్పులో పోసుకునేసి మూత పెట్టి కొత్తిమీర చల్లుకొని తింటే సూపర్ అంటే సూపర్.